షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఉదయకాలము ఆత్మీయ ఆహారముతో అనగా ఆత్మీయ బ్రేక్ఫాస్ట్తో ఆరంభిస్తే దినమంతా దీవెనకరంగా ఉంటుంది కదా పరిశుద్ధులారా. మరి బ్రేక్ఫాస్ట్ కూడా మీరు సిద్ధపడుచున్నారు. ఈరోజు సాయంకాలం సబ్బాత్ కూడా మీరు సిద్ధపడుచున్నారు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనము. క్యాలెండర్లో పొరపాటున అది కీర్తన గ్రంథము 33:19 అని పడింది. అయితే దాన్ని సవరించుకోండి దయచేసి. నిర్గమకాండము 33:19. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. పరలోకపు తండ్రి ఆయనకిష్టుడైన మోషే గారితో పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. సో మోషే గారు మనందరికీ తెలుసు, భూమి మీద ఆయన సాత్వికుడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎందుకు ఆయన నమ్మకస్తుడుగా ఎంచాడు? ఎందుకు ఆయన సాత్వికుడు అంటే ఆయన యొక్క మంచితనము చూశాడట. మోషే గారి యొక్క మంచితనమును, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన్ని గుర్తెరిగి ఉన్నాడట. కాబట్టి ఆ పరలోకపు తండ్రి అంటున్నాడు, మోషే నేను నిన్ను గుర్తెరిగి ఉన్నాను, నిన్ను తెలుసుకున్నాను నా నామమును బట్టి, నా పరిశుద్ధమైన నామమును బట్టి. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధులారా, మీ యొద్దకు కూడా పరిశుద్ధమైన యెహోవా మెస్సియా నామము వచ్చింది అంటే మీరు ఆయన దృష్టిలో మంచివారు సుమా. మంచివారికి ఆయన తెలియపరుస్తాడు. ఎందుకనగా ఆయన జీవిత కాలంలో ఏ విధంగా ఆయన మంచితనం కనపరిచాడంటే, మరి కూషు దేశం నుంచి 40 సంవత్సరాలు కూషు దేశం రాజ్య పరిపాలన చేసిన తర్వాత మిద్యాను దేశం వెళుతాడు. అక్కడ ఆ యొక్క రగుయలు, ఆ యొక్క మిద్యాని యాజకుడు ఇతన్ని బంధించి, నేను ఐగుప్తీయుల దగ్గర లాభం పొందుకుంటా, మేలు పొందుకుంటానని 10 సంవత్సరాలు చెరసాల్లో ఉంచాడు. కానీ ఆ 10 సంవత్సరాలు ఆయన మంచితనమును, ఆయన దీనత్వమును, ఆయన ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. సిప్పోరమ్మ ఆయనకు ఆహారం పెడుతూ నీరిస్తున్నది, సిప్పోరమ్మకు ధర్మశాస్త్రం నేర్పిస్తూ వచ్చాడు. అందుకే ఆ పరలోకపు తండ్రి మోషే గారిని ఉన్నతమైన వ్యక్తిగా దీవించాడు. అంతేకాదు, ఆయన చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పెరట్లో ఉన్న చేతికర్రను తీసుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన చెప్పాడు ఆ యొక్క రగుయలు ఏమని, నా ఈ చేతికర్రను ఎవరైతే, ఈ యొక్క కర్రను ఎవరైతే పట్టుకుంటారో వారికి నా కుమార్తెను సిప్పోరను ఇస్తానన్నాడు. సిప్పోరను ఆ విధంగా వివాహం చేసుకున్నాడు. మామకు లోబడుతూ మామ యొక్క మందలు కాశాడు. కాబట్టి తన మంచితనం అంతా ప్రదర్శించాడు. కాబట్టి పరలోకపు తండ్రి ఆయన హృదయాన్ని, ఆయన మనసును గుర్తెరిగి, అయ్యా మోషే, నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను, నిన్ను మంచివాడిగా ఈ భూ దిగంతముల వరకు సాక్షి నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నన్ను కూడా మంచివారిగా ఆయన ఎన్నుకున్నాడు, మన భూ దిగంతల వరకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెళ్ళి తండ్రి, అవును నాయన, మంచివారైన మీరు మనుషులలో ఉన్న మంచితనాన్ని బట్టి మీరు గుర్తెరిగి మీ నామము తెలియపరచుకుంటున్నారు నాయన. అట్టి కృప నీ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.